తన షాప్ కట్టేస్తూ ఉండగా అక్కడికి ఒక కుక్క వచ్చింది. కుక్క నోట్లో చూస్తే సరుకుల లిస్టు, డబ్బుల నోట్లు ఉన్నాయన్నమాట. ఆశ్చర్యపడుతూనే ఒకటేసారి తన వైపు చూసి ఆ సర్కిల్ లిస్ట్ లా తీసుకుని అందులో ఉన్నటువంటి సర్కిల్ లిస్ట్ అంతా చూసి తనకి ఏం కావాలో ఒక సంచిలో ప్యాక్ చేసి మళ్ళీ నోటికి తగిలించాడు. అక్కడి నుంచి కుక్క నిదానంగా వెళ్ళటం స్టార్ట్ అయింది అనమాట. తదేకంగా తన వైపునే చూస్తూ ఉన్నటువంటి షాప్ ఓనర్ షాప్ అంతా కట్టేసి తన వెనక ఫాలో అవటం మొదలు పెట్టాడు. తను బుద్ధిగా చక్కగా క్రమశిక్షణ తోటి రోడ్డు దాటుకుంటూ కరెక్ట్ గా రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగిపోయింది. గ్రీన్ సిగ్నల్ రాగానే మళ్ళీ రోడ్డు దాటి అవతల వైపుకి వెళ్లి తన బస్సు ఏ బస్సు అయితే వస్తుందో ఆ నెంబర్ చెక్ చేసుకుని మరీ బస్సు ఎక్కింది. తను కూడా వెళ్తున్నటువంటి షాపు వాడు చూసి ఇదంతా షాక్ గురయ్యాడు. అరే, ఇన్ని గుణాలున్నాయా అని. తీరా తన బస్ స్టాప్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి దిగి ఇంటికి వెళ్లి మెట్ల దగ్గరికి తను తీసుకొచ్చినటువంటి సరుకులన్నీ పెట్టేసి కాలెత్తి కాలింగ్ బిల్ కొట్టిందనమాట. చూస్తే అవతల వైపు నుంచి ఎవరు స్పందించట్లేదు కదా అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్లి అక్కడ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి కిటికీ దగ్గర మళ్లీ తన కాలుతోటి మొహంతోటి ఆ విండోని కొట్టడం స్టార్ట్ చేసింది. అది విన్న వెంటనే యజమాని అటు డోర్ వైపుగా వచ్చాడనమాట. డోర్ వైపు వచ్చినటువంటి కుక్కను చూసి కాలుతో 2 తన్నులు తన్నాడు. తనగానే సడన్ గా షాక్ గురైనటువంటి షాపు వాడు, నీకేమైనా పిచ్చా, నీ దగ్గర పనిచేసేటువంటి కుక్కను అలా కొడతావా అని చెప్పేసి అనగానే, ఇది ఇప్పటికీ ఈ వారంలో 2వ వెళ్లేటప్పుడు తన కీ తీసుకుని వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదు, తన కుక్క బుద్ధి చూపించిందని చెప్పేసి చెప్పాడు అనమాట. నీకేమైనా మతిపోయిందా? ఇలాంటి కుక్క గనక సినిమాల్లోని బయట ఎక్కడన్నా ఉంటే నీకు విలువ పెరుగుతుంది, నీకు డబ్బులు తీసుకొచ్చి పెట్టేటువంటి కుక్క ఇది, దాన్ని నువ్వు అలా అంటావా అని చెప్పేసి అడిగాడు అనమాట. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, నాకు నేను చెప్పిన పని ఏ రోజు సక్రమంగా చేయదు అని చెప్పేసి విదిలించుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మనకు గుర్తింపు లేని వాళ్ళ దగ్గర, అది మన బంధువుల దగ్గర, మన ఆఫీస్ లోను, మన సరౌండింగ్ లో ఉండేటువంటి వాళ్ళ దగ్గర, మన స్నేహితుల దగ్గర మనం వాళ్ళకి ఎంత చేసి పెట్టినా సరే వాళ్ళకి ఏ రోజు అది అర్థం కాదు. మన విలువ లేని చోట మనం ఎక్కువ రోజులు ఉన్నా కూడా మన విలువ మనకి ఏ రోజు అర్థం కాదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నీపై ఉన్న అధికారికి నువ్వు గనక నచ్చలేదు అని అంటే నీ దగ్గర ఎన్ని తెలివితేటలున్నా అవి వృధానే. ఇప్పుడు ఈ కుక్కకి చాలా తెలివితేటలున్నాయి. అది షాపు వాడు గుర్తించాడు, కానీ ఆ కుక్క తను గుర్తించలేకపోయింది. తనపై ఉండేటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆ యజమాని దగ్గరే ఉండటానికి ఇష్టపడుతుంది. మన జీవితంలో మనం కూడా అవసరం ఉన్న చోట మాత్రమే ఉండాలి, గాని అనవసరమైన చోట కనుక మనం ఉంటే జీవితంలో మనకు విలువ ఉండదు. ఒక కిరాణా షాపు వాడు తన షాప్